యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి దైవ ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజ చంద్రకళావతాం కుచున్నతే కుంకుమారాగశోనే పుండ్రకృపాశాం భుజభస్మబాణాం అస్తే నమస్తే జగదేకమాతః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మేషాది మీన పర్యంతము ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి అంటే దాంపత్య విషయంలో కానివ్వండి, సోదరాభావంలో కానివ్వండి, అలాగే మరి విశేషంగా అత్తాకోడళ్ళ మధ్య సమస్యలు కానివ్వండి, అలాగే విశేషంగా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకి ముఖ్యంగా పరిహార మార్గాలు ఏమిటి, ఏ రాశి వారికి ఎక్కువగా తరచు ఏ కుటుంబ సభ్యుడితో వివాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు, అలాగే చెప్పినటువంటి మాట సరిగా వినకపోవడము, దానికి తగు పరిహార మార్గాలు ఏమిటి, ఏ మరి పరిహార మార్గాలలో భాగంగా విశేషంగా హోమ పరిహారములు ఏమిటి, అలాగే ఏ విధమైనటువంటి దేవతారాధన చేసుకున్నట్లయితే వీరికి సౌఖ్యంగా ఉంటుంది, విశేషమైనటువంటి మరి కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉండాలి అంటే ఏ పరిహారాలు చేసుకుంటే బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలపై ఈరోజు మనం వీడియో ప్రారంభం చేసుకుంటున్నాం. కుంభరాశి వారికి ముఖ్యంగా కుటుంబ సభ్యులలో కానివ్వండి, స్నేహితుల్లో కానివ్వండి, బంధువర్గంలో కానివ్వండి, ఎవరి చేత సమస్యలు ఎక్కువగా ఉంటాయి, గొడవలు ఎక్కువగా ఉంటాయి, మరి వాటికి పరిహార మార్గములు ఏమిటి, పరిష్కారం ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి వారి యొక్క నక్షత్రాలు కనుక ముఖ్యంగా గమనించినట్లయితే ధనిష్ఠ నక్షత్రము 3-4 పాదముల వారు, అలాగే శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదముల వారు కలిసి ఏమిటి కుంభరాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు సుదీర్ఘమైనటువంటి సుందరమైనటువంటి మెడలు కలిగి అందమైనటువంటి రూపలావణ్యం కలిగినటువంటి వ్యక్తులు. కొన్ని సంవత్సరాలు ధన సంపత్తోనూ, కొన్ని సంవత్సరాలు ఏమిటి దారిద్ర్యంతో ఉండును. అలాగే పుణ్యక్షేత్రములు, గార్డెన్లు అంటే చాలా ఇష్టమైనటువంటి వారు, దేవాలయాలను అతిగా సందర్శించేటువంటి వారు, అలాగే మంచి స్నేహశీలి బంధుప్రియుడిగా చెప్పుకోవచ్చును. సాధుసత్తులతో మంచి పరిచయాలు ఉంటాయి. వేద బ్రాహ్మణులను పూజించేటువంటి వారు, ఏ పనైనా సరే ముందుగా సమయాలోచన చేసుకుని దీర్ఘంగా ఖచ్చితంగా ఆలోచించేటువంటి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును. అలాగే ఏ పని అయినా సరే వీరు దీర్ఘంగా ఆలోచించేటువంటి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఈ కుంభరాశి వారిని చెప్పుకోవచ్చును. అలాగే వీరికి కళారంగాలపైన కూడా ఆసక్తి బాగుగా ఉంటుంది. గొప్ప గొప్ప పేరున్న వ్యక్తులతో మంచి పరిచయాలు ఉంటాయి. ఈ రాశి వారికి తప్పకుండా ఏమిటి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది మెండుగా ఉంటుంది. ఏ పనులు తలపెట్టినా సరే దీర్ఘమైనటువంటి ఆటంకములు వచ్చినప్పటికీ కూడా అమ్మవారి యొక్క శక్తి అనుసారంగా వీరి యొక్క పనులు తప్పకుండా పూర్తి చేసేటువంటి కార్యశూరులుగా వీరిని చెప్పుకోవచ్చును. ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు. అలాగే ఈ కుంభరాశి వారు ఎవరి వలన ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటారంటే ముఖ్యంగా వీరికి స్నేహశీలిగా వీరిని చెప్పుకోవచ్చు. అంటే సన్నిహితులు, స్నేహితులు చాలా బాగుగా ఉంటారు. అలాగే బంధుప్రియుడిగా కూడా చెప్పుకోవచ్చును. అలాగే ముఖ్యంగా వీరితో స్త్రీలు అధికమైనటువంటి సంబంధ బాంధవ్యములు కలిగి ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఈ కుంభరాశి వారు స్త్రీ మూలకంగా ఆర్థికపరమైనటువంటి విషయాలు కానివ్వండి, వృత్తిపరమైనటువంటి విషయాలు కానివ్వండి, వ్యాపారపరమైనటువంటి విషయాలు కానివ్వండి, స్త్రీ మూలకంగా గొడవలు, వివాదాలు, అలాగే కొద్ది మనకు గొడవలతో కూడుకున్నటువంటి ప్రాణాపాయ పరిస్థితి కూడా జరిగేటువంటి సూచనలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో
జాగ్రత్తగా ఉండండి. స్నేహితులైనటువంటి స్త్రీ మూలకంగా ముఖ్యంగా కుంభరాశి వారికి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. అలాగే మగ స్నేహితులు కానివ్వండి, ఆడ స్నేహితులు కానివ్వండి, ముఖ్యంగా స్నేహిత వర్గంతో ఇబ్బందికర వాతావరణం. అలాగే మన యొక్క ఆర్థిక సహకారములు పొంది బంధువర్గంలో నుండే మనకు శత్రువులుగా తయారయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ముఖ్యంగా కుంభరాశి వారు జీవిత భాగస్వామితో గొడవలకు దారితీసే పరిస్థితులు, అంటే మనశ్శాంతి లేకపోవడం ఇంటికి వెళ్ళగానే. ఎందుకు ఇలా జరుగుతుందయ్యా అంటే మనం ట్రాన్స్పరెంట్ గా వ్యవహరించకపోవడం పూర్వకంగా ఇంట్లో వాళ్ళకి అనుమానాలు పెరిగి జీవిత భాగస్వామితో కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు సమస్యలు ఎదుర్కొంటారు. ఇవి ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఏమిటి రాశీనాథుడైనటువంటి శనేశ్వరుడి యొక్క అనుగ్రహం పొంది తీరవలసిందే. కాబట్టి ప్రతి శనివారం కూడా శనేశ్వర భగవాను అర్చించండి. స్వామివారికి నీల రంగు గల పుష్పాలు సమర్పించండి. నువ్వుల ఉండలు చక్కగా ఏమిటి నవగ్రహములు ఉన్న దగ్గర ఉన్నటువంటి దేవాలయంలోకి వెళ్ళి బంధువులకు కానివ్వండి, స్నేహితులకు కానివ్వండి, అలాగే ఎవరైనా అక్కడ భక్తులకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, పిల్లలకు కానీ పంచండి. నీలి రంగు గల పుష్పాలతో స్వామివారిని అర్చించండి. అలాగే నువ్వుల నూనెతో నల్ల ఒత్తితో శనేశ్వర భగవానికి దీపారాధన చేయండి. 9 శనివారంలో విడవకుండా శనేశ్వర గ్రహానికి దీపారాధన చేసుకోవడము, అలాగే తైలాభిషేకం 9 శనివారంలో జరిపించడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. అలాగే శనివారం రోజున ముఖ్యంగా పరమేశ్వరుడికి శివుడికి రుద్రాభిషేకం జరిపించి, అలాగే మరి మహాన్యాసపూర్వకంగా అభిషేకం జరిపించడము, రుద్ర పారాయణం చేయించడం పూర్వకంగా, అలాగే రుద్ర హోమం జరిపించడం పూర్వకంగా మీకు ఉత్తమ స్థితిగతులు అనేటువంటి తప్పకుండా కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఈ వివాదాల బారిన పడకుండా మనకి ఇవి తొలగిపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇంకా వీరు ఏమిటి ఉత్తమ పరిస్థితులు పొందడానికై నీలకృత హనుమతు స్తోత్రం అని ఒకటి ఉంటుంది. ఆ నీలకృత హనుమతు స్తోత్రాన్ని పారాయణ చేయడం పూర్వకంగా కూడా మంచి ఉత్తమ స్థితిగతులు కలుగుతాయి. మీ యొక్క అవంతరాలు తొలగిపోతాయి. గొడవలకు దారితీసేటువంటి పరిస్థితుల నుండి తప్పకుండా బయటపడతారు. ఇవి ఈ కుంభరాశి వారికి చెప్పేటువంటి పరిహారాలు. అలాగే ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా పఠించండి. ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందండి.